మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు సత్యనారాయణ రెడ్డి, న్యాయవాదిని. మీ అందరికీ తెలిసిన విషయమే, 2 నెలల క్రితం సాయినగర్లో పాత పావని హాస్పిటల్ విధ్వంసం అని చెప్పని కొన్ని ఛానళ్ళలో విపరీతంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూపించారు. దానికి మేమే బాధ్యులం అని చెప్పని ఒక తప్పుడు కేసు పెట్టారు. ఆ తప్పుడు కేసులో మామూలు సెక్షన్లు కాకోకుండా కొంతమంది కుట్రదారులు కుట్ర చేసి అటెంప్ట్ మర్డరు, ఆర్మ్స్ యాక్టు మొదలగునటువంటి బలమైన సెక్షన్లు పెట్టి మమ్మల్ని దాదాపు 65 రోజులు జైలుకి పంపించడం జరిగింది. ఆ కేసులో నాతో పాటు సిఐడు సాయినాథ్ రెడ్డి పెద్ద మనిషిగా వచ్చిన దానికి అతన్ని ఏటూగా పెట్టి 75 సంవత్సరాల మా నాయన్ని, మా చిన్నాయన్ని, నా కుటుంబ సభ్యులందరినీ వైఎస్ఆర్ అనే నెపంతో మొత్తం చాలామందిని కేసులో పెట్టి ఇరికించి అందరినీ జైలుకి పంపించడం జరిగింది. సంతోషం, పంపించారు. ఒక వివాదం వచ్చినప్పుడు, ఆ సివిల్ డిస్ప్యూట్ అయినప్పుడు అది క్రిమినల్గా మారితే పోలీసులు యాక్షన్ తీసుకోవాలా, కేసు పెట్టాలా, ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళు జైలుకి పంపించాలా, బాగుంది. మమ్మల్ని జైలుకి పంపించారు కదా పోలీసు వాళ్ళు. మేము జైల్లో ఉన్నట్లే గత 20 రోజుల నుంచి నా పార్ట్నర్లు ఎవరైతే నా ప్రత్యర్థులు ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళని బిల్డింగ్లోకి పంపించి మళ్ళీ బిల్డింగ్లో పనులు చేపిస్తున్నారు. ఇదే నాకు ఆశ్చర్యకరమైన విషయం. అనంతపురం పట్టణంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాలేదని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి ప్రెజర్ వచ్చి మొన్ననే అనంతపురం పట్టణంలో చాలామందిని కొన్ని కేసుల్లో రిమాండ్ కూడా పంపించడం జరిగింది. మేము జైల్లో ఉన్నట్లే చాలామంది వాళ్ళు కూడా కొన్ని కేసుల్లో జైలుకి వచ్చారు, వాస్తవమే. మరి అటువంటి సందర్భంలో మమ్మల్ని ఇంత పెద్ద శిక్షలు పెట్టి మళ్ళీ అవతలని ఈరోజు బిల్డింగ్లోకి పంపించి మీరు పని చేసుకోండి అంటే దీని వెనక రాజకీయ నాయకులు ఉండారా, పోలీసులు ఉండారా? నాకైతే అర్థం కాలేదు. అది మీడియా మీరు తేల్చల్లా ఎవరు దాని వెనక ఉన్నారు అని చెప్పని. ఈరోజు మా సమస్య చాలా చిన్నది. చాలామంది నవ్వుతున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్ కసునూకి వాళ్ళు చెప్తున్నారు, సార్ మీది మా సమస్య అర్థమైంది, మీలో న్యాయం ఉంది, కానీ చాలామందికి అర్థం కాలేదు, మీకు ఎందుకు అన్యాయం జరుగుతుందో మాకు తెలియదు అని చెప్పని. ఈరోజు కొంతమంది పోలీసు వాళ్ళు ఇంకొకటి నాకు వైఎస్ఆర్ అనే ముద్ర వేసి కేవలం వైఎస్ఆర్ అని చెప్పని ఈ సెక్షన్లు ఇవంట. ఎందుకయ్యా ఇంత అన్యాయం అడుగుతాడా? పోలీసు వాళ్ళకి ఎందుకు నా పైన ఇంత కక్ష అని చెప్పి ఈరోజు అడుగుతాడా నేను? ఇది వైఎస్ఆర్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేని విషయం. ఇది వ్యక్తిగత విషయం. 4 పార్ట్నర్లు కలిసాము, ఒక బిల్డింగ్ కొన్నాము 10 కోట్లకి, దానికి మళ్ళీ ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టాము, ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్నాము. నాకు అందులో 30% షేరు. నాకు రికార్డు పరంగా రిజిస్టర్లు ఉన్నవి. 10 కోట్లు కొన్న తర్వాత బిల్డింగ్ మళ్ళా రినోవేషన్ చేయడానికి అగ్రిమెంట్ నాకు ఇచ్చారు. దానికి దాదాపు నేను 5-6 కోట్లు ఖర్చు పెట్టాను. ఆ డబ్బులు కూడా వాళ్ళ నా పార్ట్నర్లు నాకు ఇవ్వలేదు. నా 30% షేరు నాకు ఇవ్వలేదు. అదో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. నాకు డబ్బులు ఇవ్వాలని కోర్టులో కేసు వేసా, వాళ్ళు నా పైన కేసు వేశారు. ఇది జరిగిన విషయం. ఇది దాదాపు జరగబట్టి 4-5 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు 2 ఎస్పీలు 3 ఎస్పీలు ఈ విషయం వచ్చినప్పుడు గొడవ పడతా అంటే 145 ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు. ఆ బిల్డింగ్లోకి ఎవరు పోకూడదని చెప్పి నిషేధాజ్ఞ ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కేవలం తాడిపత్రి పెద్దారెడ్డి గారికి చీఫ్ ఎలక్షనర్గా ఉన్నానని చెప్పని ఒక నెపంతో కొంతమంది నా ప్రత్యర్థులు, నా పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంటనక్కలు, వాళ్ళు చాలా తెలివిగా దీన్ని ఎర్ర చూపించి అందరినీ మేనేజ్ చేసి ఆగస్టు 3వ తారీఖున 100 మంది రౌడీలతో 145 ఉన్నటువంటి బిల్డింగ్లోకి బీగాలు పగలగొట్టి ప్రవేశించారు. ఆగస్టు 4వ తారీఖున నేను ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పీ గారు నా ఎదురుగే ఓపెన్ స్పీకర్లో డిఎస్పీ గారికి చెప్పారు, డిఎస్పీ గారు అనంతపురంలో లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ప్రాబ్లం రాకూడదు, ప్రశాంతంగా ఉండాలా పట్టణము, 145 ఇష్యూస్ ఉన్నటువంటి బిల్డింగ్లోకి బీగాల పరుగులు కొట్టి ఎవరు ప్రవేశించినా ఇమీడియట్గా మీరు కేసు బుక్ చేయండి, వాళ్ళని అదుపులోకి తీసుకోండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి అని చెప్పని ఎస్పీ గారు నా ఎదురుగా చెప్పినా కూడా డిఎస్పీ గారు నిమ్మకు నీరెత్తినట్టు ఒక్క మాట మాట్లాడలే, దీనిపైన స్పందించలే. తర్వాత ఎగైన్ మళ్ళీ నేను ఎస్పీ గారి దగ్గర పోయినా, మళ్ళీ చెప్పారు, మళ్ళీ నెల తిరిగినా కాలే. సెప్టెంబర్ 12వ తారీఖున విధిలేని పరిస్థితుల్లో మీడియానంతా పిలుచుకొని నేను ఆ బిల్డింగ్లోకి పోవడం జరిగింది. 2 టౌన్ సీఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సార్ నేను ఈరోజు బిల్డింగ్లోకి పోతున్నాను, మీడియాని పిలుచుకొని అని చెప్పని బిల్డింగ్లోకి పోయినా.
దానికి మీడియా అంతా సాక్షి. దాదాపు 20 మంది రిపోర్టర్లు వచ్చినారు ఆ బిల్డింగ్లోకి నాతో పాటు. సరే, ఆ రోజు ఒక జిల్లాలో ఒక పెద్ద నాయకుడు మీకు సెటిల్ చేస్తామని చెప్తే ఆ రోజు తాత్కాలికంగా నా ఉద్యమాన్ని విరమించి వెనక్కి రావడం జరిగింది. ఈరోజు ఎవరైతే నా పైన కంప్లైంట్ ఇచ్చిందో ఆమె ఆ రోజు అనంతపురం పట్టణంలో కాదు కదా, ఈ ఆంధ్ర రాష్ట్రం లేదు, ఎక్కడో బెంగళూరులో ఉంది, కర్ణాటకలో ఉంది. ఆమె వచ్చిన తర్వాత 40 రోజులకి కంప్లైంట్ ఇస్తుంది 2 టౌన్లో. ఏమని ఇస్తుంది? అయ్యా, ఆ రోజు మీడియాతో పోచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి మా సీసీ కెమెరాలు పలుగొట్టినాడు, మా అద్దాలు పలుగొట్టినాడు, నన్ను లంజాడినాడు, నా పైన దాడి చేసినాడని చెప్పిన కంప్లైంట్ ఇస్తే 40 రోజుల తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఎవరి మీద అయ్యా అంటే నా పైన, ఆ రోజు పెద్ద మనిషిగా వచ్చిన సాయినాథ్ రెడ్డి పైన, పెద్దారెడ్డి అన్న అనుచరుడు రాజు పైన, రాప్తాడు బోయ హరి పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఆ రోజు కనీసం కంప్లైంట్ ఇచ్చిన ఆయమ్మ అనంతపురంలో కాదు కదా, ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఏమాత్రం వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మా పైన ఎఫ్ఐఆర్లు పెట్టడమే. తర్వాత కాలంలో కూడా నేను అదే డిఎస్పీ గారి దగ్గరికి, అదే ఎస్పీ గారి దగ్గరికి మళ్ళీ తిరిగిన. సార్, అన్యాయంగా నా పైన కేసు పెట్టినారు సార్, మళ్ళీ వాళ్ళు బిల్డింగ్లో పనిచేసుకుంటున్నారు సార్, వాళ్ళు నిలబడి సార్ అంటే ఎస్పీ గారు ఎగైన్ మళ్ళీ డిఎస్పీ గారు చెప్తారు. సీఏ గారు చెప్పారు. నేను సీఏ గారితో పోతే ఏమంటాడు? సత్యనారాయణ రెడ్డి నాదేముంది, నీది న్యాయంగా ఉంది, నాకు డిఎస్పీ చెప్తే కదా నేను చేసేది అంటాడు. ఆయనేమో పాపం 2-3 సార్లు ఫైల్ ఎత్తుకొని డిఎస్పీ గారి దగ్గరికి పోయి సార్ ఇది చేద్దాము అని చెప్తే డిఎస్పీ గారు ఏమో రేపు మరణం 4 నెలలు వాయిదా వేశారు. మరి అవతల ఏమంటారు తెలుసా? ఈ మాట నేను చెప్పురాదు కానీ పోలీసుల పైన, వానికి ఎందుకు చేస్తాడు డిఎస్పీ? మేము గెర్రగీసి గెర్రలు నిలబడతాడు డిఎస్పీ అని చెప్తుంది. నా పైన కంప్లైంట్ ఇచ్చినా మొత్తం కోర్టులో అనంతా, బజార్లో అంతా. మరి మేము ఏమర్థం చేసుకోవాలో మాకు అర్థం కాలే. దానికి బలం చేకూర్చేది ఏంటంటే ఎస్పీ గారు స్వయాన చెప్పిన దాదాపు 6 సార్లు నేను గ్రీవెన్స్లో ఇచ్చిన డిఎస్పీ గారు కనీసం మాట మాత్రానికైనా మేము పోతే మాతో మాట్లాడుకోకుండా ఏదో విషయం చెప్పి పోస్ట్ పోన్ చేశాడు 5 నెలలు. వాళ్ళు ఇంకా నవంబర్ 23వ తారీఖున తూతూ మంత్రంగా పూజ చేసుకొని బిల్డింగ్ ఆక్యుపై చేసుకున్న సందర్భంలో మేము పోయినాం. గలాట్ జరిగినది వాస్తవం. ఒక పక్క నాకు పోలీసులు సహకరించకుండా నేను ఇన్ని కోట్లు పెట్టి 7-8 కోట్లు పెట్టి నేను అన్యాయం అవుతాను, వాళ్ళు ఆక్యుపై చేసుకుంటా అని చెప్పని 4 అద్దాలు పగలు కొట్టడం నిజం, నేను ఒప్పుకుంటున్నాను. దాని కారకుడు నేనే ఒకవేళ వాళ్ళు అనుకుంటే. అయినా ఆ కేసులో పోలీసులు నిక్కచ్చిగా నా పైన నేనేదో దేశద్రోహిని అని చెప్పని ఏదో పెద్ద నేనేదో ఇంటర్నేషనల్ స్మగ్లర్ మాదిరి నా పైన ఆ కేసే కాకుండా ఉద్దేశపూర్వకంగా అటెంప్ట్ మర్డర్ పెట్టినారు, ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు. మేము తీసుకోకునే కొడువులు వాళ్ళే పెట్టినారు. రెండోది ఏంటంటే ఘోరమైన విషయం, ఎవడైనా అనామకుడు చదువురాని వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ రాసేయడంలో తప్పు లేదు. నా పైన కంప్లైంట్ ఇచ్చిన ఆయమ ఒక న్యాయవాదిని చెప్పుకుంటుంది. న్యాయవాది కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బాగలేదని పోలీసులు చించేసి పోలీస్ స్టేషన్లో టైప్ చేసి నా పైన కంప్లైంట్ ఈ సెక్షన్లో వచ్చేదట్లా కేసు పెట్టడం, ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని నేను చెప్తాను. రైట్. ఎందుకు అంటే పోలీస్ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈరోజు ఈ సమాజంలో అధికార పక్షముడు కానీ, ప్రతిపక్షం కానీ, మిత్రపక్షం కానీ, స్వపక్షం కానీ, ఏ పక్షమన్నా కూడా బీదవాడు కానీ, డబ్బున్నవాడు కానీ తనకి వ్యక్తిగతంగా సమస్య వస్తే ఫస్ట్ ఆశ్రయించేది ఎవరిని అంటే పోలీస్ వ్యవస్థని, పోలీస్ డిపార్ట్మెంట్ని. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి తప్పులు చేస్తే సాధారణ ప్రజలు బతకడం ఎలా అని నేను ఈరోజు ప్రశ్నిస్తాను. మరి నా విషయంలో పోలీసులకి ఎందుకు ఇంత కక్ష అని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు నాకు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎస్పీ గారు కానీ, డిఐజీ గారు కానీ, డీజీపీ గారు కానీ, అదేవిధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ నేను ఒక మాట విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, నేను వైఎస్ఆర్ ఇంకోటి మళ్ళీ బేసిక్గా ఒక న్యాయవాది కుటుంబంలో సాధారణమైనటువంటి వ్యక్తిని నేను. ఇది మా వ్యక్తిగత సమస్య. దీన్ని మీరు మానవతా కోపంతో ఆలోచన చేసి, మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఇప్పటికే నా పైన తప్పుడు కేసులు పెట్టి మా అందరినీ 65 రోజులు జైల్లో పెట్టారు నిష్కారణంగా. జైల్లో పెట్టి కేవలం ఆస్తి వాళ్ళకి అప్పచెప్పాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళని మళ్ళా పోలీస్ సపోర్ట్తో ఈరోజు బిల్డింగ్లోకి పంపించారు. సిఐ గారు ఏమంటారు, ఈ రోజుకి నువ్వు పో అంటాడు, కానీ ఒకడే పో అంటాడు. ఒకడే పోతే వాళ్ళు చంపితే నాకు దిక్కెవరయ్యా? నలుగురు పిలుచుకొని పోతే నా పైన మళ్ళా కేసు పెట్టి లోపలికి పంపిస్తానంటాడు. మరి దీంట్లో అర్థమేమో ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు ఈ వాటికి. మేమన్నా మీడియాకో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి నాయకులకి ఎవరికైనా అర్థమైతే మీరు చెప్పండి, నేను ఏం చేసేది అనేది. ఈరోజు అవసరమైతే ప్రజాప్రతినిధులందరినీ వ్యక్తిగతంగా కలుస్తా, నేను చేసిన తప్పేందో నాకు చెప్పండి అని చెప్పని. రైట్. మీకేం చేయాలి న్యాయం? లాస్ట్ అర్జెంటుగా వాళ్ళని ఎవరైతే బిల్డింగ్లోకి పోయినారో వాళ్ళు కోర్టుకు పోయినారు కాబట్టి కోర్టులో ఏదో ఒక ఆర్డర్ వచ్చేంతవరకు ఎవరిని పోకోకుండా
నిషేధించండి, Right. నిషేధించి నాకు న్యాయం చేయండి అని చెప్పి మేము అందరికీ వేడుకుంటున్నా.